హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాలను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి 8వ టాపిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఒకసారి మనకు ప్లేలిస్ట్లో ఏపీ ఎకానమీ అనే టాపిక్లో ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా 2024 జూన్ 12 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి దగ్గర నుంచి లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ మీద ఒక 10 వీడియోలు చెప్పుకున్నాము. అదేవిధంగా మనకి సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి 11 వీడియోలు, ఇది 12వ వీడియో. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మన ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఓకేనా? ఇక మనము క్లాస్ విషయానికి వస్తే మార్కెట్లోకి మనం మోడల్ పేపర్స్ రిలీజ్ చేసామండి. పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్లాసెస్ సంబంధించిన అంశాలను ఎంసీక్యూస్ రూపంలో కూడా ప్రిపేర్ చేసి, ముఖ్యంగా పేపర్ 2 విషయానికి వస్తే ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వేకి సంబంధించిన అంశాలను మన యొక్క మోడల్ పేపర్స్లో పొందుపరచడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, ఈ 2 బుక్స్ నుంచి దాదాపు 6000 ఎంసీక్యూస్ని మనము పొందుపరిచాము. మీ యొక్క ప్రిపరేషన్లో ఈ 2 బుక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కావలసిన వాళ్ళు 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్ అడ్రస్ పంపించండి. 50% డిస్కౌంట్ తోటి, ఫ్రీ హోమ్ డెలివరీ తోటి కేవలం 399 రూపాయలకే ఈ 2 పుస్తకాలు మీ ఇంటి వద్దకే రావడం జరుగుతుంది. ఓకే, ఇక క్లాస్ విషయానికి వస్తే మనము ఇప్పటి వరకు ఎకనామిక్ సర్వేకి సంబంధించి చూడండి, ఎకానమీకి సంబంధించి సాధారణ సమీక్ష, జనరల్ రివ్యూ, స్థూల ఆర్థిక సగటులు, మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫినాన్స్, ప్రైజెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఆర్థిక మౌలిక వసతులు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, పవర్, టిఆర్ఎండ్బి, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్, ఐటీఈ అండ్ సి. ఇప్పటి వరకు మనం 7 అంశాల గురించి డీటెయిల్గా తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మనము షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ అంశాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. ఈ వీడియోలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. 8th టాపిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక మౌలిక వసతులు. ఇందులో ఏ అంశాలు ఉంటాయి? ఎడ్యుకేషన్, విద్య, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వైద్యము, కుటుంబ సంక్షేమము, వెల్ఫేర్, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి. ఈ అంశాలు అనేవి 8వ టాపిక్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఈ షార్ట్ నోట్స్ని మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా మనము షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ షార్ట్ నోట్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ సామాజిక వసతులు, ఇక మనము జనాభా రీత్యా ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ అతిపెద్ద రాష్ట్రం. జనాభా పరంగా మనము దేశంలోనే 10వ పెద్ద రాష్ట్రంగా ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారము రాష్ట్ర జనాభా 4.09% వాటాను భారతదేశంలో కలిగి ఉన్నది. మనకి 2011 జనాభా లెక్కలే ఇప్పటిదాకా ఉన్నాయి. 21 జనాభా లెక్కలు మనకు అందుబాటులోకి రాలేదు, జనాభా లెక్కల సేకరణ చేయలేదు కరోనా వల్ల. 25లో చేస్తామని చెప్పారు. ఇప్పుడు మొత్తం దేశంలో అధికారిక గణాంకాల ప్రకారము 4.09% జనాభాను కలిగి ఉన్నాం. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. దశాబ్ద జనాభా వృద్ధి రేటు అంటే గత జనాభా లెక్కల నుంచి ఈ జనాభా లెక్కలకి పెరిగిన జనాభా శాతము. 2001 నుంచి 2011లో భారతదేశంలో 17.70%, దాదాపు 101 కోట్ల నుంచి 121 కోట్లకి జనాభా పెరిగినది 2001 నుంచి 2011 మధ్య.
అది 17.70%కి సమానము. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 9.21% మనం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేయడం వల్ల జనాభా వృద్ధిని అడ్డుకోగలిగాము, జనాభా పెరగకుండా చూసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు 9.21. అదేవిధంగా స్త్రీ పురుష నిష్పత్తి ఆంధ్రప్రదేశ్లో 997 జెండర్ రేషియో. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని తెలియజేసేదే జెండర్ రేషియో. 1000 మెంబర్స్కి 997. అదేవిధంగా ఇండియా విషయానికి వస్తే 943. ఇప్పటికీ మనము భారతదేశంతో పోల్చుకుంటే లింగ నిష్పత్తి విషయంలో మెరుగ్గా ఉన్నాము. అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రము అంటే కేరళ. ఆ తర్వాత జనాభా సాంద్రత, చదరపు కిలోమీటర్కు నివసించే జనాభా సంఖ్యను తెలియజేసేది జనాభా సాంద్రత. ఆంధ్రప్రదేశ్లో 304, ఇండియాలో 382. ఆ తర్వాత పట్టణ జనాభా. పట్టణ జనాభా 2001తో పోల్చుకుంటే 2011లో ఆంధ్రప్రదేశ్లో పెరిగిందని చెప్పుకుంటూ 2001లో 24% ఉంటే 2011లో 29.47, అంటే దాదాపు 30% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అక్షరాస్యత విషయానికి వస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశంతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది. భారతదేశంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత విషయంలో వెనకబడి ఉండడం జరిగింది. 67.35%. ఒకప్పుడు అంటే 1987లో 29.94% అక్షరాస్యత ఉంటే 2011లో ఎంత ఉందండి? 2011లో మనకి 30 సంవత్సరాల్లో 1981 to 2011 మధ్యలో ఎన్ని పాయింట్లు పెరిగాయి? 37% పైగా పెరిగింది. గతంలో ఈ ప్రశ్న అడిగారు. 81 నుంచి 2011 మధ్య అక్షరాస్యత ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? 37% పైగా పెరిగి ప్రస్తుతం 67.35కు చేరినది. 67.35. ఆ తర్వాత మనము చదువు విషయానికి వస్తే ఎడ్యుకేషన్ ఉంది కదా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చారు. అమ్మఒడి కార్యక్రమం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గుర్తుపెట్టుకోండి. మనకి అమ్మఒడి 1 నుంచి 12. అదే మనకు విద్యా కానుక, ఇప్పుడు మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీదుగా గతంలో జగనన్న విద్యా కానుక ఉండేది, స్కూల్ పిల్లలకు కిట్ అందించే కార్యక్రమం. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఉంది ఆ పథకము. అది మాత్రము 1 నుంచి 10 వరకు. అమ్మఒడి గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్ రెండింటికి. అదే విద్యా కానుక వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే వర్తింపు. అది మెయిన్ డిఫరెన్స్. అమ్మఒడి కార్యక్రమం కింద 15,000 ఇచ్చేవాళ్ళు, తల్లిని యూనిట్గా తీసుకునేవాళ్ళు. మనకి 15,000లో 2,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు. 1,000 రూపాయలు వచ్చేసి టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ అని, ఇంకొక 1,000 రూపాయలు వచ్చేసి స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ అని కట్ చేసేవాళ్ళు. కట్ చేసి మొత్తం అకౌంట్లో 13,000 రూపాయలు వేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లల చదువులకి తల్లిదండ్రుల పేదరికం అడ్డు రాకూడదని ప్రభుత్వము తమ పిల్లలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ గుర్తించబడిన యాజమాన్య పాఠశాలలు, కళాశాలకు పంపుతున్న బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు చెందిన 1 నుండి 12వ తరగతి పిల్లల తల్లి, సంరక్షించబడిన తల్లి పేరు మీద వేస్తారు, లేదా గుర్తించబడిన సంరక్షకులకు ఈ పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇందులో 2,000 రూపాయలు కట్ చేసుకుంటారు. 1,000 రూపాయలు వచ్చేసి టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్, 1,000 రూపాయలు టాయిలెట్ నిర్వహణ నిధి, మరొక 1,000 రూపాయలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేయడం జరుగుతుంది. అమ్మఒడి కార్యక్రమం మనకు సర్వే కాబట్టి గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని తెలియజేసే సర్వే. ఈ అమ్మఒడి పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? 42,61,965 మంది. 42,61,965 మంది తల్లుల బ్యాంకు ఖాతాలలో దాదాపు 6,392.94 6,392.94 కోట్ల రూపాయలు జమ చేశారు. అమ్మఒడి పథకం ఉంది. మనకు 15,000 రూపాయలు ఇస్తారు తల్లుల పేరు మీదుగా. 15,000 రూపాయల్లో ఒక 2,000 రూపాయలు కట్ చేసుకుంటారు. 1,000 రూపాయలు వచ్చేసి టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్, ఒక 1,000 రూపాయలు వచ్చేసి స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ కింద,
మొత్తం లబ్ధిదారులు దాదాపు 42,61,935 మంది, 965 మంది, 965. ఓకే, లబ్ధిదారుల సంఖ్య మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఆదర్శ పాఠశాలలు అనేవి ఏర్పాటు చేశారు 2013లోనే. ప్రజెంట్ ఎన్ని ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి? 164. విద్యాపరంగా వెనకబడిన మండలాల్లో నాణ్యమైన విద్యను అందించడం కోసం కేంద్రీయ విద్యాలయ నమూనాలో 2013లో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ స్కూల్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2013లో ఎక్కడైతే వెనకబడిన మండలాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేసేవాళ్ళు. ఓకేనా? ఈ మోడల్ స్కూల్స్ 2013. ఎన్ని మోడల్ స్కూల్స్ ఉన్నాయి? 164. నెక్స్ట్ మనకు నాణ్యమైన విద్య అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4వ గోల్ అది మనకి. కాబట్టి విద్యను అందించాలి అని ప్రభుత్వం కృషి చేస్తుంది. నెక్స్ట్ సమగ్ర శిక్ష కేంద్ర పథకం అండి ఇది. మనకు సర్వశిక్ష అభియానం, సమగ్ర శిక్ష ఇవన్నీ. సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వం నుండి 60%, రాష్ట్ర ప్రభుత్వం నుండి 40%, 60:40 నిధుల భాగస్వామ్యంతో రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక రాష్ట్ర అమలు సొసైటీ ద్వారా ఆదర్శ ప్రభుత్వ పాఠశాలల విద్య మరియు అక్షరత శాఖ ద్వారా ఒక కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేయబడుతుంది. సమగ్ర శిక్ష అనే కార్యక్రమం 60:40తో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకము పాఠశాల విద్యను సమగ్రంగా పరిగణించి పాఠశాల ప్రభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రీ నర్సరీ నుండి 12వ తరగతి వరకు అన్ని స్థాయిలను కలిగి ఉంటుంది. ప్రీ నర్సరీ టు 12th క్లాస్. ఎప్పుడు చెప్పారు? 2018-19 కేంద్ర బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఈ పథకాన్ని 2025-26 వరకు పొడిగించారు. మనం చూసుకుంటే మన సమగ్ర శిక్ష విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ పథకం అని చెప్పుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రీ స్కూల్ నుండి సీనియర్ సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిల వరకు 4 నుండి 18 సంవత్సరాల వరకు పిల్లలందరికీ సార్వత్రిక ప్రాప్యత కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 4 years to 18 years. ఓకేనా? అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు అనేవి ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో. సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీదుగా. ఒకసారి చూడండి, అనాథలు, తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఉన్నవారి పిల్లలు, సింగిల్ పేరెంట్స్, వీధి బాలలు, చెత్త ఏరుకునేవారు, అర్ధ అనాథలు, భిక్షగాళ్ళు, హెచ్ఐవి సోకిన వారి పిల్లలు, సెక్స్ వర్కర్ల పిల్లలు, సంచార కుటుంబాల పిల్లలు వంటి పట్టణ ప్రాంతాల్లోని ప్రత్యేక కేటగిరీ పిల్లల కోసము హాస్టళ్ళు మరియు పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఉన్నవాళ్ళు కానివ్వండి, అనాథ పిల్లలు కానివ్వండి, వీధి బాలలు కానివ్వండి, చెత్త ఏరుకునేవారు కానివ్వండి, సెక్స్ వర్కర్ల పిల్లలు కానివ్వండి, వీళ్ళందరి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా హాస్టల్ మరియు పాఠశాల ఏర్పాటు చేశారు. ఎవరి పేరు మీదుగా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పట్టణ ప్రాంతాలు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. పట్టణ ప్రాంతాలు మరియు ఎవరి పేరు మీద ఏర్పాటు చేశారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు, ఆ పేరుతో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మళ్ళా చూడండి, ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్. ఆత్మరక్షణ ముఖ్యంగా బాలికల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, ఎటువంటి పరిస్థితి నుండైనా తమను తాము కాపాడుకోవడానికి ఆత్మరక్షణ పద్ధతులు ఎంతో అవసరము. ముఖ్యంగా బాలికలకి ఎలిమెంటరీ స్థాయి 6 నుండి 8వ తరగతుల వరకు, సెకండరీ స్థాయిలో 9 నుండి 12వ తరగతులకు ఆత్మరక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. 6 to 8, 9 to 12 ఏ పేరుతోటి? రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్. ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ విద్యకు సంబంధించి మనం ఉన్నాం. ఇంకా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 352. జలవనరుల నిర్వహణలో చాగలమర్రి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ జాతీయ అవార్డు సాధించింది. మనకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 352 ఉన్నాయి. అందులో భాగంగా చాగలమర్రిలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ జలవనరుల నిర్వహణ విషయంలో జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది అని మనకు సర్వేలో మనకు మెన్షన్ చేశారు. చాగలమర్రి కేజీబీవి ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మామూలుగా స్క్రైబ్లో పెట్టుకుంటారు ఎగ్జామ్స్లో. ఎవరికైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసము. అయితే ఎలాంటి స్క్రైబ్స్ లేకుండా డిజిటల్గానే ఎగ్జామ్ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది. దాని గురించి మనం సర్వేలో ప్రస్తావించారు. ఏంటో చూడండి ఆ పాయింట్. బోర్డు పరీక్షా నిబంధనలలో గుర్తించబడిన మొత్తం 21 వైకల్యాలకు స్క్రైబ్ సదుపాయం ఉండడం 2428 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ప్రయోజనం చేకూరుస్తుంది. మనము దివ్యాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎన్ని రకాల దివ్యాంగుల వారికి? దాదాపు 21 రకాల దివ్యాంగుల వారికి ఎగ్జామ్ రాసే సదుపాయం విషయంలో స్క్రైబ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం. 23-24 విద్యా సంవత్సరంలో 13 మంది దృష్టిలోపం ఉన్న పిల్లలు స్క్రైబ్ లేదా రీడర్ సహాయం లేకుండా, చూడండి మామూలుగా దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క ఎగ్జామ్ రాయడానికి స్క్రైబ్ని పెట్టుకుంటారు. ఆ ప్రశ్న ఏమి ఇచ్చారని వీళ్ళకి చెప్తే వీళ్ళు సమాధానం చెప్పేటప్పుడు ఆ సమాధానాన్ని పక్కన ఉన్నటువంటి సహాయకారి స్క్రైబ్ రాసేవారు. ఇది సిస్టమ్ మామూలుగా. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 13 మంది ఎవరైతే దృష్టిలోపం ఉన్న పిల్లలు ఉన్నారో ఎలాంటి రీడర్ ఎలాంటి స్క్రైబ్ సహాయం లేకుండా ల్యాప్టాప్లను ఉపయోగించి డిజిటల్ యాక్సెస్ చేయగల ప్రశ్నాపత్రాలతో 10వ తరగతి పరీక్షలను పూర్తి చేశారు. దేశంలోనే ఈ వినూత్న కార్యక్రమం అమలు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే డిజిటల్ మెథడ్లో ఆటోమేటిక్గా కంప్యూటర్ డిజిటల్ సిస్టమ్ ద్వారా క్వశ్చన్ చదవడము, వీళ్ళు ఆన్సర్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇది టైప్ కావడం, ఇవన్నీ జరిగాయి పక్కన ఎలాంటి స్క్రైబ్ లేకుండా. ఈ విధానం అమలుపరిచిన తొలి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు సాధారణ విద్యార్థులు ఇద్దరు కలిసి 300 మంది విద్యార్థులతో 2023 జూలై 25న మొదటి సమ్మిళిత డిజిటల్ ఫెస్ట్ నిర్వహించారు. మొదటి సమ్మిళిత డిజిటల్ ఫెస్ట్. డిజిటల్ విద్య యాక్సెసిబుల్ స్టెమ్ లెర్నింగ్ను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం పొందింది. మన ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే దివ్యాంగ మిత్రులు ఉన్నారో వాళ్ళు, మరొకవైపు సాధారణ విద్యార్థులు అందరూ కలిసి మొదటి సమ్మిళిత డిజిటల్ ఫెస్ట్ అనే దాన్ని నిర్వహించారు. అది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం పొందింది. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రభుత్వంతో చేతులు కలిపిందంటే పంజాబ్. ఇది కూడా ఇంపార్టెంట్. పంజాబ్తో కలిసి అన్ని యాజమాన్య పాఠశాలల్లో రాష్ట్రం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని 200 పాఠశాలలు పంజాబ్తో జతకట్టాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఏ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ పాఠశాల ముందుకు వెళ్ళడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ పాఠశాల యాజమాన్యం మనం చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం. నెక్స్ట్ యూనిసెఫ్తో కలిసి పిల్లల వినోదం అనే దాని పేరిట 200 ఆడియో కథలు ఏవైతే ఉన్నాయో వాటిని దీక్ష ప్లాట్ఫామ్కు అప్లోడ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ మ్యాప్ చేసిన విధంగా పాఠ్య పుస్తకాల QR కోడ్లతో ట్యాగ్ చేయడం జరిగింది. పిల్లల ఆడియో కథలు ఏ పేరుతో రిలీజ్ చేశారు? పిల్లల వినోదము. ఓకేనా? నెక్స్ట్ PM శ్రీ మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకము స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసుకుని ఆ స్కూల్స్లో మౌలిక సదుపాయాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం PM శ్రీ. శ్రీ అంటే
మనకి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇక్కడ చూడండి, ఎంపిక చేయబడిన పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ శ్రేణి పాఠశాలగా మార్చడం లక్ష్యంగా కలిగిన కేంద్ర ప్రభుత్వ పథకం. 14,500కు పైగా స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను తయారు చేయడం పిఎం శ్రీ స్కూల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్ని స్కూళ్లలో మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలి అని పిఎం శ్రీ పథకం లక్ష్యంగా పెట్టుకుంది అంటే 14,500. నెక్స్ట్, ఈ పని కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ఉల్లాస్ అంటే ఏంటని అడుగుతారు. అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ మనకి ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ అనే కార్యక్రమం ఉంది. ఈ ఉల్లాస్ కార్యక్రమం కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, పాఠశాలకు వెళ్ళలేక అక్షరాస్యత లేకుండా ఉన్న 15 సంవత్సరాలు మరియు ఆ పైన వయస్సు ఉన్న వయోజనులకి సాధికారత కల్పించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం ఉల్లాస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. మామూలుగా మనకు అక్షరాస్యత పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటికీ దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు. మామూలుగా మినిమం స్టాండర్డ్ ఏంటి, 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి చదవడం రాయడం వస్తే వాళ్ళని అక్షరాస్యులుగా మనం పరిగణిస్తున్నాం. అయితే స్కూల్కి వెళ్ళకుండా మరియు అక్షరాస్యత లేకుండా ఎవరైతే 15 సంవత్సరాలు ఆ పైన ఉన్నారో వారికి అక్షరాస్యత నేర్పించడము, అవగాహన కల్పించడం, దానికోసం తీసుకొచ్చిన కార్యక్రమం ఉల్లాస్, అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఈ పథకాన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో 2022-23 నుండి 26-27 వరకు అమలు చేస్తారు. 22-23 నుండి 26-27 5 ఇయర్స్ పాటు దీన్ని అమలు చేస్తారు. 23-24 విద్యా సంవత్సరంలో చూడండి ఉల్లాస్ కార్యక్రమం అది. నెక్స్ట్ 23-24లో బేతంచెర్ల, గుంతకల్లు, మైదుకూరు 3 నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ పాఠశాలలు స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు? బేతంచెర్ల, గుంతకల్లు మరియు మైదుకూరు. నెక్స్ట్, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. చూడండి, 2020 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య సూచికల విషయంలో జనన రేటు బర్త్ రేట్ 15.7, మరణ రేటు 6.3, శిశు మరణాల రేటు 24. 15.7 జనన రేటు, 6.3 మరణ రేటు, శిశు మరణాల రేటు 24. అదే దేశంలో శిశు మరణ రేట్ ఎంత? 28. దేశంలో జనన రేట్ మరణ రేట్ ఎంత? 6.0, మనకు 6.3. ఇండియాలో 19.5 అయితే ఏపీలో 15.7. మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి 2020 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ సర్వే. నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ విధంగా శిశు మరణాల రేటు 24 ఉందో మన ఆంధ్రప్రదేశ్లో ప్రసూతి మరణాల రేటు నిష్పత్తి 45. ప్రతి 1,00,000 మంది సజీవ జననాలకు ఎంతమంది తల్లులు చనిపోతున్నారో తెలియజేసేది ప్రసూతి మరణాల రేటు. ప్రతి 1000 మంది సజీవ జననాలకి మొదటి సంవత్సరం కూడా జరుపుకోకుండా చనిపోయే పిల్లల సంఖ్య తెలియజేసేది శిశు మరణాల రేటు. శిశు మరణాల రేటు ఏపీలో 24, అదేవిధంగా ప్రసూతి మరణాల రేటు 45. ఇండియాలో శిశు మరణాల రేటు 28, అదేవిధంగా ప్రసూతి మరణాల రేటు 97. నెక్స్ట్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి మాతృవందన యోజన, మనకు పిల్లలు 5,000 రూపాయలు ఇస్తారు. సెకండ్ కాన్పులో కనుక ఆడపిల్ల జన్మిస్తే 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మాతృవందన యోజన. చూడండి, గర్భిణి యొక్క తొలి దశలోనే నమోదు చేయించుకొని కనీసం ఒక యాంటీనాటల్ చెకప్ అందుకోవడం కోసం ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే భారత ప్రభుత్వ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద మొదటి సజీవ కాన్పుకు సంబంధించి గర్భిణీ స్త్రీ మరియు బాలింత తల్లికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని 3 వాయిదాలు చెల్లిస్తారు. ఎంత ఇస్తారు? 5,000 రూపాయలు ఇస్తారు మొదటి సజీవ కాన్పుకి. రెండవ కాన్పు కనుక ఆడపిల్లల పుడితే ఎగస్ట్రింగ్ ఒక 1,000 రూపాయలు ఇస్తారు, 6,000 రూపీస్ ఇస్తారు. చూడండి, అదనంగా 23-24 ఆర్థిక సంవత్సరం నుండి మహిళ తన రెండవ కాన్పులో
బాలికా శిశువును గనక కన్నట్లయితే శిశు జననాన్ని నమోదు చేసుకొని వ్యాక్సినేషన్ మొదటి సైకిల్ తర్వాత 6,000 రూపాయల మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 6,000 రూపాయలు రెండవ కాన్పులో గనక బాలిక పుడితే, అదే 5,000 రూపాయలు మొదటి కాన్పుకి ఇస్తారు ప్రధానమంత్రి మాతృవందన యోజన. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మిడ్వైఫరీ కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మిడ్వైఫరీ కార్యక్రమం ముఖ్యంగా సిజేరియన్లు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఈ సిజేరియన్లను తగ్గించడం కోసము, సాధారణ కాన్పులను పెంచడం కోసము గర్భిణీ స్త్రీకి ఎక్కువగా అందుబాటులో ఉండి వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ వాళ్ళను చూసుకునే విధానమే మిడ్వైఫరీ కార్యక్రమం. ఒకసారి చూడండి. అధికమవుతున్న సిజేరియన్ కోతల సమస్యను పరిష్కరించడం, సానుకూల శిశు జనన అనుభూతితో సాధారణ కాన్పులు ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడండి యూనిసెఫ్ మరియు ఫెర్నాండెజ్ ఫౌండేషన్, ఈ రెండు ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరి సహకారంతో? యూనిసెఫ్ సహకారంతో మరియు ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సాంకేతిక సహకారంతో మిడ్వైఫరీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం కింద ఎవరైతే మిడ్వైఫ్స్ ఉంటారో వారికి 1.5 year 18 months శిక్షణ ఇస్తారు. ప్రభుత్వం మిడ్వైఫరీలో ఐసీఎం కాంపిటెన్సీలకు సమర్థులు, పరిజ్ఞానం కలిగిన పరిహార మహిళా కేంద్రం నిర్వహించే సమర్థత, ప్రత్యుత్పత్తి, ప్రసూతి మరియు నవజాత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించగలిగిన నైపుణ్యత కలిగిన నర్సు ప్రాక్టీషనర్ల క్యాడర్ను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజెంట్ గుంటూరులో, తిరుపతిలో 2 స్టేట్ వైడ్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకు శిక్షణ ఇస్తారు. ప్రసూతికి సంబంధించి, నవజాత శిశువులకు సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి 18 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అంటే గుంటూరులో మరియు తిరుపతిలో. గుంటూరు మరియు తిరుపతి. నెక్స్ట్, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. కిల్కరి గర్భిణీ స్త్రీలు మరియు బాలింత తల్లుల పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం రూపకల్పన చేసిన ఒక ఐవీఆర్ ఆధారిత మొబైల్ హెల్త్ సర్వీస్. ఇందులో 4వ నెల గర్భం నుండి మొదలుకొని శిశువుకు 1 సంవత్సరం వయసు వచ్చే వరకు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ఏ విధమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక ఐవీఆర్ ఆధారిత మొబైల్ హెల్త్ సర్వీస్ పేరే కిల్కరి. 72 కాల్స్ కూడా చేస్తారు. వాళ్ళు కాల్స్ చేసి వారి యొక్క ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుంటారు. మరియు మెసేజెస్ కూడా ఒక 72 చేస్తారు, ఏ విధంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అని. నెక్స్ట్, బలహీనంగా చిన్నగా జన్మించిన శిశువులందరికీ ప్రత్యేక సంరక్షణ సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్లను కాన్పుల గదికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేసింది. చాలామంది పిల్లలు పుట్టంగానే చాలా తక్కువ వెయిట్ కలిగి ఉంటారు. పుట్టినప్పుడు సరైన బరువు కలిగి ఉండడం చాలా కీలకం. తక్కువ బరువు కలిగిన వాళ్ళకి వెంటనే వారి సంరక్షణ నిమిత్తం పక్కనే కాన్పుల గదికి సమీపంలోనే 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్, ఎనీమియా, రక్తహీనత ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఈ రక్తహీనతను తగ్గించే కార్యక్రమం చూడండి, ఎనీమియా ముక్త భారత్ కార్యక్రమం. ఎనీమియాను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగాలను బలోపేతం చేసి కొత్త వ్యూహాలను పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. పోషణ్ అభియాన్ కింద అంచనా వేసిన లక్ష్య సాధన కోసం 6 చొరవల ద్వారా ఎనీమియా వ్యాప్తిని సంవత్సరానికి 3 పాయింట్లు తగ్గించడం. చూడండి ఎన్ని లక్ష్యాలు? 6 లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో ఒక పాయింట్ ఏంటి? సంవత్సరానికి ఎంత తగ్గించాలి? 3%. సంవత్సరానికి 3% పాయింట్లు తగ్గించడానికి ఈ కార్యక్రమం 6 లక్షల లబ్ధిదారుల సముదాయాలపై కేంద్రీకరిస్తుంది. ఈ కార్యక్రమం కింద కుటుంబ స్థాయిలో 6 నుంచి 59 నెలల మధ్య వయసు గల ప్రతి శిశువుకి 2 వారాలకు ఒకసారి ఐఎఫ్ఏ స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సిరప్ ఇస్తారు ఎనీమియాను తగ్గించడం కోసం. 6 నెలల నుంచి 59 నెలలు. నెక్స్ట్, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. చూడండి, బాల స్వాస్థ్య పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల సముదాయంలో పిల్లలకు సంబంధించి జనన సమయ లోపాలు, వ్యాధులు, వైకల్యాలతో సహా మనోవికాసంలో జాప్యాలను త్వరగా గుర్తించి
త్వరగా జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర బాల సంస్థ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో నమోదు చేసుకున్న పిల్లలతో పాటు ప్రభుత్వ ఆరోగ్య వసతులు మరియు ఇంటి వద్ద జన్మించిన శిశువులకు కూడా ఈ కార్యక్రమాలు వర్తిస్తుంది. ఒకవైపు జనన లోపాలు, బాల్యంలో వ్యాధులు, వైకల్యాలు, వికాస జాప్యాన్ని గుర్తించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ ఫ్యామిలీ డాక్టర్ మనకు పిహెచ్సి, సిహెచ్సిలు ఉంటాయి కదా, ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఒక డాక్టర్ని ప్రతి ఇంటికి తిప్పి హెల్త్ చెకప్ చేయడమే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. చూడండి, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కింద ఎనీమియాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక సమగ్ర నిర్వహణ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వల్ప స్థాయి నుండి తీవ్ర స్థాయిలో ఎనీమియా ఉన్న గర్భిణీ స్త్రీలను తిరిగి పరీక్షించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి, ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్యాధికారులు విలేజ్ హెల్త్ క్లినిక్లను సందర్శిస్తారు. ఈ పాయింట్ ఇప్పుడు దాకా మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఎనీమియా నివారణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి బహుమతి గెలుచుకుంది. దీనికోసం మనం చెప్పుకున్నాం. ఒకవైపు 6 నెలల నుంచి 59 నెలల పిల్లలకని, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి ప్రతి 15 రోజులకు ఒకసారి చెకప్ అని, ఇవన్నీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం నిలిచింది. తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద భారత ప్రభుత్వం చేపట్టిన నూతన చొరవ అయిన పాఠశాల ఆరోగ్య కార్యక్రమాన్ని పాఠశాల ఆరోగ్యము 26 జిల్లాల్లో అమలు చేయడం జరుగుతుంది. ఆరోగ్య పెంపుదల కార్యకలాపాల ద్వారా నివారణ మరియు ప్రచార దృక్కోణాలను బలోపేతం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఆరోగ్య పెంపుదల కార్యకలాపాలు చేయాలి. పాఠశాల వయసులోనే ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పాఠశాల ఆరోగ్య కార్యక్రమం అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలో తీసుకొచ్చారు. నెక్స్ట్ 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రస్తుత వివాహిత మహిళల్లో ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతుల వాడకంలో 93.5% సంతృప్త రేటుతో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలులో కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే ఒకవైపు ఎనీమియా నివారణ విషయంలో, కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు విషయంలో దేశంలోనే మొదటి స్థానం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే, ఇవి వీటికి సంబంధించిన అంశాలు. మనము నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన అంశాలు కూడా చెప్పుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న అంశాల మీద MCQs కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఆ MCQs మోడల్ పేపర్స్లో పొందుపరచడం జరిగింది. పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకు ఈ బుక్స్ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 నెంబర్కి మీరు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని వాట్సాప్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా 399 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. 3 to 4 డేస్లో మీకు ఈ బుక్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.